వదిలేసి వెళ్లిన ఇన్నోవా కారులో 52 కేజీల బంగారం 10 కోట్ల నగదు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు లోకాయుక్త పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. కాటవి మార్గం గుండా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నగర శివార్లలోని మెండోరి ప్రాంతంలో వారికి నిలిచి ఉంచిన ఓ ఇన్నోవా కారు కనిపించింది. కారులో ఉన్నవారు తప్పించుకోకుండా 30 మంది వాహనాలతో 100 మంది పోలీసులు చుట్టుముట్టారు. కారును తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. అందులో ఎవరూ లేకపోగా ఏకంగా 52 కిలోల బంగారం 10 కోట్ల రూపాయలు నగదు కనిపించాయి. బంగారం నగదుతో ఉన్న 2 బ్యాగులున్న కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారును గ్వాలియర్ కు చెందిన చేతన్ గౌ, సౌరభ్ శర్మ అనే వ్యక్తులకు చెందినదిగా గుర్తించారు. వీరిలో సౌరభ్ శర్మ మాజీ కానిస్టేబుల్, గతంలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద విధులు నిర్వర్తించాడు. కాగా ఆదాయ పన్ను శాఖ అధికారులు రాడార్ లో పలువురు బిల్డర్లతో పాటు సౌరభ్ శర్మ కూడా ఉన్నాడు. భోపాల్ నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న శర్మ నివాసం పై ఐటీ అధికారులు గురువారం నాడు దాడులు చేయగా 1 కోటి నగదు, 1/2 కిలో బంగారం పట్టుపట్టాయి. అంతేకాదు విలువైన వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అడవిలో వదిలేసి వెళ్లిన ఇన్నోవా కారు నుండి డబ్బు, బంగారం కూడా సౌరభ్ శర్మకు చెందినవి అయ్యుంటాయని భావిస్తున్నారు. అయితే బంగారం, నగదు తమవే అంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అవి ఎవరికి చెందినవో నిగ్గు తేల్చేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.